నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఆలూరు తాలూకులో వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సుందరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ ఆఫీసులు తల్లికి వందనం నిధులు తమ్ముళ్లకు ఇంధనంగా మారాయన్నారు. ఒకే ఆధార్ కార్డు మీద 120 మంది 90 మందికి ఎలా ఇస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ప్రశ్నించారు. తల్లికి వందనం పేరుతో నిన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకం ఇది వందనమా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంధనమా అనేది అర్థం కావడం లేదు. ఒకే ఆధార్ కార్డు నంబర్తో 340, 200, 150, 100, 94 ఈ విధంగా మరి వందనం పేరుతో డబ్బులు ఇస్తున్నారంటే ఒకే ఆధార్ కార్డు పైన ఇది సిబ్బంది తప్పిదమా లేదంటే కార్యకర్తల ప్రోత్సాహమా లేదంటే జన్మభూమి కమిటీల అత్యుత్సాహమా అనేది ప్రజలు గమనిస్తారు. పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన స్వచ్ఛందంగా పారదర్శకంగా ₹1 లంచం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా క్యాలెండర్ వారీగా ముందస్తుగా చెప్పి అదే డేట్కి బటన్ నొక్కిన మరుక్షణమే పేద ప్రజల అకౌంట్లలో డబ్బులు పడిన వాస్తవం కాదా? 2 సంవత్సరాల కరోనా మహమ్మారి అతలాకుతలం చేసినా కూడా ఎక్కడ కూడా జంకకుండా ప్రతిదీ కూడా ఏ పథకాన్ని ఆపకుండా ఇచ్చిన హామీని అన్ని కూడా మరి అమలు చేయడం జరిగింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు 1 సంవత్సరం అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో కూడా చెప్పాం, 14 నుంచి 19 వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు చేసింది కొంతైనా ప్రతిది కూడా గ్రామాల్లో అయితేనేమి పట్టణాల్లో అయితేనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జన్మభూమి కమిటీలు వాళ్ళు మేము ఈ పథకం ఇస్తా అంటేనే మీకు పెన్షన్ ఇస్తా అంటేనే మేము రాస్తేనే మీకు వస్తుందని చెప్పి ఆ రోజు మరి ఆ పరిపాలన చూసాం. ఈ రోజు ఈ 1 సంవత్సర కాలంలో మరి చీకటి పాలన, చీకటి రోజులు, రాజ్యాంగానికి విలువయ్యలేదు, ప్రజాస్వామ్యానికి విలువయ్యలేదు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది, వాక్ స్వాతంత్ర హక్కు మనకు కల్పించినటువంటి రాజ్యాంగం. మరి ఎవరు మాట్లాడితే వాళ్ళని బొక్కల్లో వేయడం, ఎవరు మాట్లాడకుండా పోలీసు వాళ్ళని ఇంత అత్యుత్సాహంగా ఒకే వైపు అధికార పక్షం వైపు పోలీసులు నడుచుకునే విధంగా ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి అందరూ కూడా జ్ఞానులు, విజ్ఞానులు, విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు పరిపాలన ఏందో గమనిస్తా ఉన్నారు. 1 సంవత్సర కాలంలో పార్టీ మరి తెలుగుదేశం పార్టీ చేయలేని పనులు, తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఓటేసుకొని మరి అధికారం చేపట్టి ఈరోజు ప్రజల్ని మోసం చేసిన విధానం కూడా ఈ సంవత్సర కాలంలో తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు. ఇంకా కూడా ఒక్క పెన్షన్, అవ్వాతాతలకు పెన్షన్ తప్ప ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గలమెత్తినందుకే ఈరోజు ఈ పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రజలు మనం కూడా గమనించాలి. రాబోయే తరాలకి, రాబోయే భవిష్యత్తుకి, పిల్లలకి విద్యార్థులకు చదువుకి మరి వైద్యంకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని ఎవరు అవునన్నా కాదన్నా అది సువర్ణాక్షరాలతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో లిఖించదగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఏదన్నా జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు జరుగుతాయని చెప్పి ఈ ఫెయిల్ అయినటువంటి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ సంవత్సర కాలంలో చీకటి రోజులు జరిగాయో దాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈరోజు బుక్ కూడా మరి రాష్ట్ర పార్టీ ప్రింట్ చేసి పంపడం జరిగింది. ఇది జనంలోకి, కార్యకర్తల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.